నమస్కారం. నా పేరు ఆచార్య కోటానంద కిషోర్. ఈరోజు వీడియోలోని ముఖ్య టాపిక్ గురువుకి వందనం. ముందు గురు శ్లోకం చేసుకున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువుకి పాదాభివందనం. నాకు ఈరోజు ఈ స్థాయిని కల్పించినటువంటి మా ప్రతి ఒక్క గురువుకి పాదాభివందనాలు. ఈ వీడియో కూడా మా గురువులకే అంకితం. గురువుల గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ దేశం కానీ ఏ దేశం తీసుకున్నా సుభిక్షంగా ఉంది అంటే కారణం గురువు. తల్లిదండ్రులు తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి గురువు. గురువు లేని విద్య వ్యర్థం. ఎంత జ్ఞానవంతుడైనా ఖచ్చితంగా గురువు ఉండాలి. తర్వాత మొట్టమొదట ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ భారతదేశ గురించి మాట్లాడుకుంటే ఆధ్యాత్మిక గురువు అని ప్రపంచం పిలుస్తుంది. ఈరోజున్న లాయర్లు, డాక్టర్స్, ఇంజనీర్స్, అది ఏ రంగమైనా చిన్న క్లాస్ నుంచి చదువులు అయ్యేదాకా ఆ గురువు మనకి తీర్చిదిద్దుతాడు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, జీవితంలో మంచి గురువుని సంపాదించుకుంటే మీరు ఉన్నత స్థానంలో ఉంటారు అనేసి. నాకైతే నా జీవితంలో మంచి గురువులు దొరికారు. ఆ గురువులందరికీ పాదాభివందనాలు. మీ జీవితంలో మీకు గురువులు ఉన్నారా లేదా అనేది ఆలోచించండి. ఒక మంచి గురువు అంటే ఎలా తయారవుతుంది అని చెప్పాలంటే మహాభారతంలో కృష్ణుడి గురించి చెప్పాలి. అర్జునుడికి పక్కన కృష్ణుడు ఉన్నాడు. ఇలా చెప్పుకుంటే ప్రతి చరిత్రలో గురువు ఉంటాడు. మరి కృష్ణుడికి గురువు ఉన్నాడండి. ఆ కృష్ణుడు గురువు పేరేసింది ఇప్పుడు. అంటే దేవుళ్ళకు కూడా గురువులు ఉంటారు. ఇది గమనించాలి. ఎందుకు ఇంత ప్రత్యేకంగా గురువు గురించి చెప్తున్నాము అంటే, ఈ శ్లోకం ఫస్ట్ మనం చెప్పుకున్న శ్లోకం పూర్వకాలంలో గురుకులాలు ఉండేటి. ఆ గురుకులాల్లో ఒక గురువు విద్యాభ్యాసాన్ని పిల్లలకి అందిస్తున్న సమయంలో గురువుకి ఆరోగ్య స్థితి బాగాలేకుండా ఉంటే శిష్యులు అందరూ వదిలేసి వెళ్ళిపోతే ఒక్క శిష్యుడు ఆ గురువుని చాలా ఎలా సేవలు చేశాడు అంటే చెప్పని విధంగా చేశాడు సేవలు. ఆ ఆరోగ్యం బాగయ్యేదాకా ఆ గురువుకి సేవలు అందించాడు ఆ శిష్యుడు. తిరిగి ఆ గురువు మళ్ళీ కోలుకున్నాడు. అంటే అదొక పరీక్షలాగా. అది వెళ్ళిపోయిన శిష్యులకు తెలియదు, సేవ చేసిన శిష్యుడికి తెలియదు. ఎందుకంటే గురువు ప్రతి ఒక్క శిష్యులకి పరీక్ష పెడతావు. ఆ పరీక్షలో నెగ్గితేనే ఇంకా చాలా ఇస్తాడు. దానికి ఎగ్జాంపులే ఈ గురు శ్లోకం పుట్టింది. తర్వాత ఆ శిష్యుడికి చెప్పాడు, ఎందుకు నాకు ఇంతగా సేవలు చేసావు, నీ తల్లిదండ్రులు కన్నా నాకే ఎక్కువ సేవలు చేసావు. అప్పుడు ఆ శిష్యుడు సెలవు ఇచ్చాడు, నేను ఇక్కడికి రాకముందు నాకు జ్ఞానం అనేది ఏంది తెలియదు. అలాంటిది నాకు జ్ఞానాన్ని ప్రసాదించింది మీరే. అందుకే మీకు మొదటి నమస్కారం. మీరు ఎలాంటి వాళ్ళు అంటే గురు బ్రహ్మ, మీరు బ్రహ్మ అంతటి వాళ్ళు. గురు విష్ణు, మీరు విష్ణువత్ అంటే వాళ్ళు. మీరు మహేశ్వరుడి అంతటి వాళ్ళు, సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఆ శిష్యుడు చెప్పాడంట. అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు కలిపితేనే మీరే గురువు గారు. ఇంతటి జ్ఞానం నాకు రావడానికి కూడా మీరే. ఆ రోజు నుంచి గురు ప్రస్థానం మొదలైంది. అంటే గురు శ్లోకము అంటారు దీన్ని. తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో ఆ గురువు గురించి చాలామంది కామెంట్ చేయడాలు స్కూల్స్లో కానీ ఇలా బయట. అది తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి గురువు విశిష్టత ఏంటి, అసలు గురువు ఎవరు అనే దాని గురించి. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి. అందుకనేసి
నెక్స్ట్ వీడియోలో మీకు ఈ భారతీయ నాట్య కళల గురించి ప్రస్తావిస్తాను. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ముందుగా నేర్పించుకోవాల్సింది గురువుని మనం పూజించాలి. గురువుని మనం ఎవరైతే వినయ విధేయతలతో భయభక్తులతో మనం విద్యను అభ్యసిస్తామో వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పి నాకు మా గురువులు చెప్పారు. అందుకే నేను ఈరోజు గురుస్థానంలో ఉన్నాను. దానికి కారణం నా తల్లిదండ్రులు, నా గురువులు. ఓం గురుభ్యో నమః.